చాలా విషయాలు చెప్పారు. రాష్ట్రంలో మార్పు కావాలి, పేదోడు ప్రభుత్వం రావాలి అని యావత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఆ ఇందిరమ్మ రాజ్యంలో మీరు ఆశీర్వదించి దీవించి పంపించిన మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను మనసు పెట్టి దీవించి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంచి మంత్రిని అయ్యాను అంటే అది మీరిచ్చిన చలవ అని మనస్ఫూర్తిగా మీకు తెలుపుకుంటున్నాను. ఆ రోజు ఎన్నికల సభ నిమిత్తం మన గ్రామం వచ్చినప్పుడు గ్రామ పెద్దలు ఇంతకుముందు ఏవైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నీ ఆ రోజు కూడా ఆ వేదిక మీద నుంచి అడిగారు. తప్పకుండా పేదోడు ప్రభుత్వం వస్తుంది, ఆ పేదోడు ప్రభుత్వంలో మీ కోరికలు తీరుస్తాను అని చెప్పాను. అనుకున్నది అనుకున్నట్టు ఆ భగవంతుడు కూడా దీవించాడు. న్యాయమైన కోరికలు ఏవైతే పేదోడికి అవసరమున్నాయో అవన్నీ తీర్చగలిగే స్థాయిలో మీరిచ్చిన పదవితో ఈనాడు నేనున్నాను, తీరుస్తానని చెప్పటానికి మన దగ్గరకు వచ్చాను. ప్రధానమైన విషయం, ఇందాక రైతన్నల్లో ఆనందం చూశాను. నిన్న కేబినెట్లో ఏదైతే నిర్ణయం తీసుకున్నామో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 31,000 కోట్ల రూపాయలు ఒకేసారి రైతన్నలకి రాబోయే రోజుల్లో రుణమాఫీని చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా చేయటానికి ఈ ప్రభుత్వం అన్నిటినీ సమకూర్చుకుంటుంది. అన్న మాట ప్రకారం 31,000 కోట్ల రూపాయలు రైతన్నల ముఖంలో ఆనందం చూసే విధంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దాంట్లో భాగంగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ జూలై నెల నుంచి మొదలు పెట్టబోతున్నాం. ఎవరు అవాక్కులు చవాక్కులు పేలిన ప్రతిపక్షం వాళ్ళు ఈ రుణమాఫీని చూసి తట్టుకోలేక చాలా సొల్లు కబుర్లు నోరు జాస్తి మాట్లాడుతున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, అందుట్లో రైతన్నలు ముఖ్యంగా గమనిస్తున్నారు. తప్పకుండా ఇచ్చిన ప్రతి మాటని ఈ ప్రభుత్వం పేదోడికి చేసే దాంట్లో వెనకడుగేసే ప్రసక్తే లేదు. ఇక ప్రధానంగా గ్రామ సమస్యలు అడిగారు. ప్రభుత్వ స్థలం ఉందన్నా, ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. అప్పటి నుంచి వాళ్ళకి పిల్లలు అప్పటి పిల్లలు ఇవాళ తాతలు అయ్యారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు అని అడిగారు. ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించిన ల్యాండ్ ఉందో ఆర్డీఓ గారు దాన్ని ఎమ్మటే నా వెనక నుంచి మీ వ్యవస్థ వస్తూనే ఉండాలి. దాన్ని తప్పకుండా దాన్ని చేసే కార్యక్రమాన్ని, ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని, దానికి మంత్రిని నేనే కాబట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుద్ది. అదే రకంగా ఇల్లిచ్చే మంత్రిని కూడా నేనే కాబట్టి రాబోయే 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలి అన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ పాలేరు నియోజకవర్గంలో మట్టుకు రాబోయే 3 సంవత్సరాల లోపే అర్హుడైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇయ్యాలన్నది నా స్వార్థం. ఈ గ్రామానికి కూడా కొన్ని ఇందిరమ్మ ఇల్లు ఇస్తాను. ఆ ఇల్లు పేదవాళ్లలో బహుపేదవాళ్ళని ముందు కట్టుకోండి. ఈ 2-3 రోజుల్లోనే మోటార్ రెడీ చేసి పెట్టుకో, ఎంత అయితే అంత అయింది. ఫర్దర్ గా ఏదైతే పైప్ లైన్లు, దీనికి ఎస్టిమేట్ కి మోటార్ రిపేర్ కి సంబంధం లేదు, చేపించండి రాఘవ. పేమెంట్ ఏంటో మీరు ముందు మన ఆఫీస్ నుంచి చేయండి. తర్వాత ఈ మోటార్లు, ఈ పైప్ లైన్ ఎక్స్ట్రా ఏం కావాలి ఏంటో చూసి ఎస్టిమేట్ ప్రిపేర్ చేయండి. ఇదొక్కటే కాదు, మండలంలో ఎక్కడ లిఫ్ట్లున్నా అన్ని లిఫ్ట్లు రిపేర్ చేసి రైతులకు రేపు నీళ్ళు వచ్చేసరికి వదిలిపెట్టాలి. అది మీరు మీ అధికారులకు చెప్పుకో. సో నిజంగా అతనికి ఇబ్బంది ఉంటే ఈ రోజు నుంచి లీవ్ పెట్టాలి. మనం ఎక్స్ట్రాలు వద్దు, గౌరవించుకో ఉండాలి. మళ్ళా ఇటువంటిది నేనున్నంత కాలం
రిపీట్ అయిందంటే ట్రాన్స్ఫర్ ఉండదు. ట్రాన్స్ఫర్ కాదు ఉండేది, రిమూవ్ ఉంటుంది. అవి ఏదైతే ఉందో వచ్చేసి మీరు పంపించే అతిక చేయొద్దు. ఇక అర్థమవుతుంది కదా వాళ్ళు ఎంత బాధ ఉంటే కాళ్ళు అడుగుతున్నారు. రెస్పాండ్ కాండి. ఎవరు ఏఈని వచ్చి నేను ఇంటి దగ్గరకు వచ్చి నాకు గెలవమని. రాబోయే కొద్ది రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన వాళ్ళని ఎందుకంటున్నంటే అర్హులు కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్లే డ్రాప్ అయిపోవాలా. అర్హులైన వాళ్ళు పేదవాడి ప్రభుత్వం ఇది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. అర్హులైన వాళ్ళకే ఇవ్వటం జరుగుద్ది. అర్హులు కాని వాళ్ళకి ఇంకొక సాయం తీసుకోండి. అంతేగాని శ్రీనివాసరెడ్డి గారు అంటే నాకు రేషన్ కార్డు నాకు పెన్షన్ అని అంటే ఇబ్బంది అవుతుంది. నిజంగా పేదవాడు ఎవడైతే ఉన్నాడో, ఇబ్బంది ఉన్నదో ఎవరికైతే ఉందో, అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉందో వాళ్ళకి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. For more videos like this, subscribe Big TV channel.